నా టీంలో విజయరాజు గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు నాకు, నేను ఇంతవరకు మా ఇంట్లో ఏ రోజు కూడా లేను, నేను ఏ రోజు కూడా మా ఇంట్లో పని, నేను అడుగుతుంటా, సార్ ఎందుకు సార్ మీరు ఎప్పుడు ఫీల్డ్ అని తిరుగుతారు, ఏ రోజు కూడా భార్యతో ఒక్కరోజు సినిమాకి వెళ్ళరా సార్, ఏ రోజు కూడా పిల్లలతో ఒక్కరోజు గడపరా సార్ అని. అయ్యా, నేను కష్టపడేది వాళ్ళ కోసమే కదా, ఈరోజు నేను కష్టపడ్డానికి సిగ్గుపడితే, ఈరోజు నేను వాళ్ళకి టయాన్ని ఇస్తే రేపొద్దు నా దగ్గర ఓపిక అయిపోయిన తర్వాత వాళ్ళతోనే కదా నేను ఉండేది అని చెప్తున్నారు. సార్ మీరు ఎప్పుడైతే మీ యొక్క వెస్టేజ్ని ఇంపార్టెన్స్ ఇచ్చి ఎప్పుడైతే ప్రేమిస్తారో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను రీసెంట్గా ఒక లీడరు మన వెస్టేజ్ షూస్ని వెస్టేజ్ కవర్తో తుడుతున్నారు. నేను చాలా సీరియస్ అయిపోయాను. లేదు, మా ఇంటికాడ మా మేనకోడలో వెస్టేజ్ షూస్తో తుడుతుంది. నేను చాలా సీరియస్ అయిపోయాను కవర్తో. ఏంటన్న మాయ తుడుచుకున్నా, మాయా ఎందుకు తుడుతున్నావు అన్న, మాయ దుమ్ముంది మాయా దేంతో తుడుతున్నావు అన్న, క్యారీ పెడతాం టప 4 పీక. ఏంటంది, ఎందుకు కొట్టావు పిల్ల, నేను కొట్టా ఉంది. కవర్ తుడితే ఏమైంది, కవరేగా బయటపడేసాగా. అది కవరేమో నీకు రోజు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు వేసుకున్న బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వు వేసుకున్న డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది, నాన్న మెయింటైన్ చేసే ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు రోజు తినే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వు కొన్న చీర ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు వాడే కరెంట్ బిల్ ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు వాడే టీవీకి ఇచ్చేటువంటి రీఛార్జ్ ఎక్కడి నుంచి వస్తుంది, అవన్నీ ఈ వెస్టేజ్లో చేస్తూ వస్తుంది. ఆ వెస్టేజ్ ఈ వెస్టేజ్, దాన్ని నువ్వు కాళ్ళతో తుడతానంటావేంటి, దాంతో నువ్వు కాళ్ళు తుడతానంటేంటి. ఎప్పుడైతే నీ బిజినెస్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావో ప్రేమిస్తావో అప్పుడే సక్సెస్ అవుతావు. ఒకడు అంటాడు వెస్టేజ్ వేస్టే, అవునే వేస్టే, నేను చేయలేక చచ్చిపోతున్నా. ఇష్టం లేదు, నువ్వు సక్సెస్ అవ్వు సార్. 3 సంవత్సరాలు చేతనా, నువ్వు చేతనావు కదా, నేనే చేతనా, అవదు. ఎందుకు మన మానేసి అవ్వదు. నీ డౌన్లైన్స్ దగ్గర కానీ నీ దగ్గర కానీ మనసులో ఇది అవ్వదు, ఇది చెయ్యలేను, దీన్ని ప్రేమించకుండా దీన్ని ఎప్పుడైతే నెగిటివ్ చేస్తావో 100కి 200% సక్సెస్ అవ్వు. నేను చాలా మీ యొక్క వెస్టేజ్ మీరు ప్రేమించండి. మీ వెస్టేజ్ మీరు ఎప్పుడు ప్రేమిస్తారో అప్పుడే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా మీరు దీన్ని ప్రేమించాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో డోంట్ థింక్ ఎనీథింగ్ ఇన్ నెగిటివ్, థింక్ ఎవ్రీథింగ్ ఇన్ పాజిటివ్. ఖచ్చితంగా ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎవరు మన డౌన్లైన్ మన అప్లైన్ ఎవరైనా సరే వెస్టేజ్ గురించి ఒక మాట అంటే చొప్పెట్టు కొట్టేయండి, వెంటనే చొప్పు తీసుకొట్టేయండి. దాంట్లో మీరు డబ్బులు తినే లెక్కైతే అంటే చొప్పెట్టు కొట్టేసేయండి. సార్ వెస్టేజ్ ఇక్కడున్న లీడర్లు అందరూ కూడా మీలాగా నార్మల్ పర్సన్స్నే సార్. ఈరోజు వెస్టేజ్లోకి వచ్చి ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్నామంటే, మా తాతకే, మా ముత్తాతకే, మా నాన్నకే, మా అమ్మకే, మా అక్కకే, మా బావకే, మా చెల్లికి ఎవరికి కారు లేదు, నాకుంది సార్ కారు. ఎవరికి కారు లేదు. లచ్చ అంటే మా ఊర్లో తీసుకున్న మగాడే లేడు. చందుకు 5 లక్షలు సార్. ఒక మారుమూల ప్రాంతంలో చందుకు 5 లక్షలు నెలకి, మగాడే లేడు. నేను మగాడిని. దట్ ఈస్ ద క్యారింగ్ వెస్టేజ్, దట్ ఈస్ ద గోస్ టు వెస్టేజ్. సో ఖచ్చితంగా వెస్టేజ్ని అంత ప్రేమిస్తేనే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ ఆర్ డిఫికల్ట్, యూ మేక్ థింగ్స్ ఈజీ ఆర్ డిఫికల్ట్ విత్ యువర్ మైండ్ సెట్. సో ఈ వెస్టేజ్ కష్టమా నష్టమా ఇదన్నీ మీ మైండ్ సెట్లో. నేను అడుగుతాను, నేను ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, చందు గారు మీరు ఎలా సక్సెస్ అయ్యారు? సక్సెస్ అవ్వడానికి మార్గాలు నేను చెప్తాను, రైట్? సక్సెస్ అవ్వడానికి మార్గాలు నేను చెప్తాను. ఒక ఫెయిల్ అయిన వ్యక్తిని అడిగాడు, అరే 3 నెలల మటు 3 సంవత్సరాలు ఉన్నావు కదా, నువ్వు డబ్బులు తీసుకుంటలేదు కదా, ఎందుకు నువ్వు చేయట్లేదు అంటే ఆడు ఫెయిల్ అవ్వడానికి కారణాలు చెప్తాడు. అరే నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే ఆడు ఫెయిల్ అవ్వడానికి ఆడి దగ్గర 100 కారణాలు ఉన్నాయి. నువ్వు ఎందుకు సక్సెస్ అయ్యావు అంటే సక్సెస్ అవ్వడానికి నా దగ్గర 100 కారణాలు ఉన్నాయి. రెండు మీరు ఆలోచించే విధానం. సక్సెస్ అయినోడు యొక్క ఆలోచనతో మీరుంటే సక్సెస్ అవుతాడు, ఫెయిల్ అయినోడు ఆలోచనతో మీరుంటే ఫెయిల్ అవుతారు. ఎవరితో వాళ్ళతో ఉంటారు. సో మీరు మాతో సక్సెస్ అయినా మాతో ఉంటే మీరు సక్సెస్ అవుతారు, మీరు ఫెయిల్యూర్ అయిన వ్యక్తులతో మీతో ఉంటే మీరు సక్సెస్ అవుతారు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, సక్సెస్ అవ్వడానికి ఫెయిల్ అవ్వడానికి అందరి కారణాలు ఉంటాయి. సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ అయిన కారణాలు చెప్తారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన కారణాలు చెప్తారు. మీరు ఫెయిల్ అయిన వాళ్ళ కారణాలు వదిలేసి సక్సెస్ అయిన వాళ్ళ కారణాలు ఎత్తుక్కుంటూ పనిచేస్తే దీంట్లో సక్సెస్ అవుతాడు. ఇక నేను అందుకే చెప్తున్నాను, సో ఖచ్చితంగా మీరు ఈ వెస్టేజ్లో నెగిటివ్స్ గురించి ఎత్తుక్కోవద్దు, దయచేసి పాజిటివ్ గురించి వెతుక్కోండి. అడ్డంకులను ఎత్తుక్కోవద్దు, దారులు ఎత్తుక్కోండి, సక్సెస్ అవుతారు. నెక్స్ట్, focus. If you want to work in Vestige, you should have a goal. This key to success is focus on goals, not obstacles. అడ్డంకుల మీద మీ ఫోకస్ ఉండకూడదు,
అడ్డంకుల మీద మీ ఫోకస్ ఉండకూడదు, మీ గురి ఎప్పుడు ఒకదాని మీద ఉండాలి. ఈ స్టోరీ అందరికీ తెలిసింది, చిన్న స్టోరీ చెప్తాను. ఒకరోజు ద్రోణాచార్యుడు పాండవులకి గురువు, వాళ్ళందరిని అడుగు తీసుకెళ్తాడు జస్ట్ ఊరికే వేటకి. ఆడి యొక్క నైపుణ్యత ఎలా ఉందో తెలుసుకుందామని చెప్పి వెళ్ళిన తర్వాత దూరంలో చెట్టు మీద ఒక పిట్టను చూపిస్తాడు. పిట్టను చూపించి రా ఏ ధర్మ రా నుంచో, బాణం ఎక్కిపెట్టు. పెట్టాను సార్. ఒక చివర పెట్టుంది చూడు, ఎక్కిపెట్టావా? పెట్టాను. ఏం కనబడుతుంది సార్? పిట్ట కనబడుతుంది సార్. ఓకే. ఏం కనబడుతుంది? ఇంకేం కనబడుతున్నాయి? చెట్లు కనబడుతున్నాయి సార్. ఇంకేం కనబడుతున్నాయి? ఆకులు కనబడుతున్నాయి సార్. ఇంకేం కనబడుతున్నాయి? రెమ్మలు కనబడుతున్నాయి. నువ్వు పక్క తప్పుకో, పక్క వచ్చి. తర్వాత ఇంకోటి రమ్మన్నాడు. భీమా నువ్వు రా అన్నాడు. మళ్ళీ బాణం ఎక్కిపెట్టు అన్నాడు. ఏం కనబడుతుంది? పిట్ట కనబడుతుందా? కనబడుతుందండి. తర్వాత ఏం కనబడుతుంది? చెట్టు కనబడుతుంది సార్. తర్వాత ఇంకేం కనబడుతుంది? ఆకులు కనబడుతున్నాయి సార్. ఇంకేం కనబడుతుంది? లే పక్కరా, నువ్వు పక్కరా, పక్క నుంచోమని చెప్పాడు. ఇలా అర్జునుడు రా నుంచో. ఏం కనబడుతుంది? పిట్ట కనబడుతుంది సార్. ఏం కనబడుతుంది? పిట్ట కన్ను కనబడుతుంది సార్. మళ్ళీ చూడు ఏం కనబడుతుంది? పిట్ట కన్నే కనబడుతుంది సార్, ఇంకేం కాదు, కొట్టే అని చెప్పాడు. కొట్టేశాడు అంతే. సో మీరు వెస్టేలోకి వచ్చిన తర్వాత మీ టార్గెట్ ఏమిటి? మీ టార్గెట్ ఏమిటో దాని మీద మీ ఫోకస్ ఉండాలి. మీ టార్గెట్ ఏమిటో దాని మీద మీ ఫోకస్ ఉండాలి. సార్ నాకు విజయరాజు గారి మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు అనిపించిందండి, ఆయన చూసినప్పుడు ఈర్ష ఈయనే ఇంత ఇన్కమ్ అనుకోవద్దు, నాకు ఆయన గురువు. సో ఈయనే ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నప్పుడు నేను తీసుకోలేనా? పిచ్చి. ఎట్టోగానే ఆయన ఇన్కమ్ కొట్టాలి, ఎట్టోగానే ఆయన ఇన్కమ్ దాటాలి. పిచ్చి పట్టింది. ఆయన జాగ్వార్ తీసినప్పుడు నాకు పిచ్చి పట్టింది. అరే ఈయన కారో తిరుగుతున్నా, నేను తిరగలేనా? పిచ్చి. ఆయన వాచ్ చూస్తే 10,000 అంట, నాకు పిచ్చి పట్టింది. ఆయన వాచ్ని చూసి నేను ఎదగలేనా? సో ఆయన కళ్ళజోడు చూస్తే 22,000 అంట, నాకు పిచ్చి పట్టింది. ఆయన కళ్ళజోడు చూస్తే పిచ్చి. ఎట్టాగైనా సరే ఆ ఇన్కమ్ని కొట్టాలి. మీ అప్లైన్ ఇన్కమ్ చూస్తే మీకు పిచ్చి పట్టాలి. పిచ్చి ఏదేమైనా సరే వెస్టేజ్లో కొట్టి చూడాలి. నా అప్లైన్ ఇన్కమ్ దాటి చూడాలి. నేను వాళ్ళలో ఒకరిని కూర్చుని చూడాలి. అప్పుడే మీకు మా వెస్టేలో జాయిన్ అవుతారు. మీకు పిచ్చి పట్టితేనే ఈ వెస్టేలో మీరు సక్సెస్ అవ్వగలరు. ఆ పిచ్చితోని ఈరోజు నేను నెలకి 5 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకున్నాను సార్. నా పిచ్చి మీకుంటే 100కి 200% సక్సెస్ అవుతారు. యాక్చువల్లీ నా మ్యారేజ్ లాస్ట్ ఇయర్ అవ్వాలి. ఉంటే ఉండమని పోతే పోమ్మను. నేను నెలకు 5 లక్షలు కొట్టిన తర్వాతే పెళ్ళి చేసుకుంటాను. సింపుల్. అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను ఆవిడకి. సో ఈరోజు మీకు కూడా పిచ్చి ఉంటేనే దీంట్లో సక్సెస్ అవ్వగలరు. మీ అప్లైని చూస్తే మీకు మోటివేషన్ అవ్వాలి, పిచ్చి పట్టాలి. అదే చందు గారిని చూస్తే నేను ఎప్పుడు స్టేజ్ మీకు ఎక్కుతా, నేను ఎప్పుడు మాట్లాడతా, దానికి ఏం చేయాలి? పిచ్చి పట్టాలి. మీకు ఫీల్డ్కి ఎప్పుడు పిచ్చి పట్టాలి. మీకు అలా పని చేస్తేనే దీంట్లో మీరు సక్సెస్ అవుతారు. పిచ్చి పిచ్చిగా ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా మీరు వెస్ట్లో జాయిన్ అవ్వండి. నేను చెప్తున్నాను సార్, నేను 1 yearకి 1 lakh కొట్టా. మీకు ఇప్పుడు అన్ని అవకాశం ఉన్నాయి. మీరు ఇలా వర్క్ చేస్తే 1 yearకి 3 lakhs కొట్టేస్తారు. నాది గ్యారెంటీ. 3 lakhs కొట్టేస్తారు.